ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై తీహార్ జైల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఈడీ గత నెల 15 హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేసి 16 ఢిల్లీలో రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. తొలుత 7 రోజులు, రెండోసారి 3 రోజులు, ఇలా మొత్తం 10 రోజుల పాటు ఈడీ ఆమెను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారించింది. గత నెల 26న తీహార్ జైలుకు తరలించింది. కాగా ఎమ్మెల్సీ కవిత తన కుమారుడికి పరీక్షలున్నాయని, తల్లిగా తన కుమారుడి పక్కనే ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 4న కవిత పిటిషన్పై విచారించిన న్యాయస్థానం తీర్పు నేటికి వాయిదా వేస్తుంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జనతున్నారు. చందు, సో ఓవరాల్ కాసేపట్లో తీర్పు రాబోతోంది. సో ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. అసలు పాసిబిలిటీస్ గురించి ఏం చెప్తున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్? సతీష్, ఢిల్లీ మధ్యంతర కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఈ రోజు కోర్టులో తీర్పు వెలువడింది. ఈడీ గత నెల 15వ తారీఖున హైదరాబాద్ లో అరెస్ట్ చేసింది. 16వ తారీఖున ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. తొలుత 7 రోజులు, రెండోసారి 3 రోజులు, ఇలా మొత్తం 10 రోజుల పాటు ఈడీ ఆమె కోర్టు అనుమతితో కస్టడీ తీసుకుని విచారించింది. గత నెల 26లో తీహార్ జైలుకు కూడా తరలించారు. అయితే తన కుమారుడికి 11 తరగతి పరీక్షలు ఉన్నాయని, తల్లిగా తాను తన కుమారుడి పక్కనే ఉండాల్సిన అవసరం ఉందని అందుకే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత ఈ నెల 4వ తారీఖున కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ కూడా జరిగింది. వాదనలో ఉన్నటువంటి న్యాయమూర్తి కావేరీ బవేజా సోమవారానికి తీర్పును వాయిదా వేశారు ఈ రోజు. అయితే సాధారణ బెయిల్ పిటిషన్ పై మాత్రం ఈ నెల 25 వాదనలు ఉంటామని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ వస్తుందా లేదా అనే ఉత్కంఠ సర్వత్రా కూడా నెలకొంది. అదేవిధంగా కవిత జ్యుడిషియల్ కస్టడీ సైతం మంగళవారంతో ముగియనుంది. ఒకవేళ బెయిల్ కవితను మళ్ళీ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకొస్తారనే సమాచారం అయితే మనకుంది. అయితే మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైతే మాత్రం సాధారణ బెయిల్ పిటిషన్ విచారణ 20 జరగడంతో కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశాలను కూడా న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. మరోవైపు సిబిఐ విచారణపై కూడా ఎల్లుండి వాదనలు ఉన్నాయి. తీహార్ జైల్లో కవిత విచారించేందుకు కూడా సిబిఐకి రౌజ్ అవెన్యూ కోర్టు కూడా అనుమతించింది. దీంతో శనివారం తీహార్ జైల్లోనే సిబిఐ అధికారులు కవితను విచారించారు. మరోవైపు శనివారం కవిత తరపున న్యాయవాది కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సిబిఐ విచారణ రీకాల్ చేయాలని కోర్టు కూడా పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ విచారణకు సంబంధించి తనకు ఎటువంటి సమాచారం లేదని, కనీసం ఆ పిటిషన్ కాపీ కూడా ఇవ్వలేదని, అందుకే స్టేటస్ కో ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుందో మాత్రం చాలా ఆసక్తికరంగా మరియు ఒకవైపు ఈడీ, మరోవైపు సిబిఐ రెండు విచారణలు కొనసాగుతున్న సమయంలో బెయిల్ వస్తుందా రాలేదని ఆసక్తి అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ చందు.